దూరదర్శన్ అలనాటి చిత్రాల్లో ఆణిముత్యాల లాంటి చిత్రాలను ఎక్కువగా ప్రసారం చేయటం, ఉత్తమ చిత్రాలుగా పురస్కారాలు అందుకున్న వాటిని ప్రసారాలలో ప్రాధాన్యం ఇవ్వటం ఆనందంగా ఉంది. అంతేకాకుండా జాతీయ ప్రసారాలలో ప్రాంతీయ భాషలలో ఉత్తమ చిత్రాలుగా గుర్తింపు పొందిన వాటిని కూడా సబ్టైటిల్స్ వేస్తూ ప్రసారం చేయటం చాలా సంతోషం కలిగించే విషయం. అయితే పారితోషికాలు విషయంలో భారీ తేడాలు ఉండటం కారణాలుగా కొంతవరకు కొత్త సినిమాలు ఎక్కువగా దూరదర్శన్లో కనిపించకపోవచ్చు ఏమో కానీ పాత చిత్రాలు, ఉత్తమ చిత్రాలు మాత్రం ఎక్కువగా మనం దూరదర్శన్లోనే చూడగలుగుతున్నాం అన్నమాట నిజం. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి అద్భుత నటులను, అలనాటి నటీమణులను, గాయకులు, సాంకేతిక నిపుణులు, మా వంటి నిర్మాతలతో రూపొందించిన కార్యక్రమాలు చలనచిత్ర చరిత్రలో దూరదర్శన్ భాగస్వామ్యాన్ని కూడా వివరిస్తున్నాయి. నిర్మాతలు, దర్శకులు, ఇతర సంకేత నిపుణులకు కూడా అభినందనాలు. మంచి చిత్రాలను చూడగలిగే అవకాశం సంపాదించుకున్న ప్రేక్షకులకు కూడా శుభాకాంక్షలు. నమస్తే. Doordarshan, in the 60 years of our company, I have been associated with Doordarshan in many committees, and I do know their great interest in enlarging their capacity in being able to bring awareness to the public, the great films that are being made. So I congratulate Doordarshan for taking this initiative. It's not now, for many years they are doing this. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. అయ్య బాబాయ్, ఒక అబ్బాయి గురించి